టీమిండియా క్రికెట్ ప్రిన్స్ శుభ్మన్ గిల్ ఐపీఎల్లో పరుగుల వేట మొదలుపెట్టాడు. ఫామ్ లేని కారణంగా టీ20 వరల్డ్ కప్ కి దూరమైన గిల్ ఐపీఎల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ లిస్ట్ లో ఉన్న అందరూ 5 మ్యాచ్లు ఆడితే గిల్ 4 ఇన్నింగ్స్ లోనే ఆరెంజ్ క్యాప్ అందుకొని ప్రిన్స్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. హోమ్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సునాయాసంగా 4లు 6లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. భారీ బౌండరీలు ఉంటే ఈ గ్రౌండ్ 8 4లు 4 సిక్సర్లు బాది 50 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో సెంచరీ చేస్తాడు అనిపించిన కెమెరూన్ గ్రీన్ అద్భుతమైన క్యాచ్ పట్టి అవుట్ చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ బెంచ్ కే పరిమితమయ్యాడు. మెడగాయం కారణంగా రెస్ట్ తీసుకున్న గిల్ తరువాత నుంచి వరుస 3 మ్యాచ్ల్లోనూ హాఫ్ సెంచరీ చేసి తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చాటి చెప్పాడు. తొలి 2 మ్యాచ్ల్లో జట్టు ఓడినా వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిపించి కెప్టెన్ ఇన్నింగ్స్లతో రాణించాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 27 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయిన గిల్ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ కి అందుబాటులో లేడు. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో కూడా 45 బంతుల్లో 70 పరుగులు చేశాడు. లక్నోపై 40 బంతుల్లో 56 పరుగులతో నిదానంగా ఆడినప్పటికీ మ్యాచ్ విజయంలో కీలకంగా మారాడు. హోమ్ గ్రౌండ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై 50 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఓవరాల్ గా 4 మ్యాచ్ల్లో 62.75 యావరేజ్ తో 251 పరుగులు చేసి శుభ్మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో 228 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 224, రజత్ పటిదార్ 222, ఈశాన్ కిషన్ 213, ప్రభ్ సిమ్రన్ సింగ్ 211, శ్రేయాస్ అయ్యర్ 201, వైభవ్ సూర్యవంశీ 200 పరుగులతో వరుసగా నిలిచారు.